రక్షించబడిన మనల్ని గాల్లో వదిలేయలేదు. ఒక పూటకూలి వానింటికి చేర్చినట్లుగా, ఆదాముని ఏదైనా తోటలో పెట్టినట్లుగా దేవుడు మన ఒక సహవాసంలోకి చేర్చాడు. సహవాసానికి నమ్మకంగా మనం రావాలి. దేవుని సన్నిధికి నమ్మకంగా మనం రావాలి. చాలామంది దేవుని మందిరాన్ని నిర్లక్ష్యపరుస్తారు. చాలామంది దేవుని మందిరాన్ని నిర్లక్ష్యంగా ఎంచుతారు. బైబిల్ చెబుతుంది దేవుని సన్నిధిని మనం ఎప్పుడూ కూడా నిర్లక్ష్యం ఎంచకూడదు. చాలామంది ఇలా మీరు స్క్రీన్లో చూస్తున్నారు కదా, చాలామంది ఆదివారాన్ని నిర్లక్ష్యం చేస్తారు. ఏదో పని ఉందలే, కుదరలేదని. బైబిల్ చెబుతున్న విషయం ఏంటంటే, ఆదివారం ఆరాధన నిర్లక్ష్యం చేసేవాడు బొత్తిగా కృతజ్ఞత లేనివాడు. ఎవరు ఎవరు చెప్పండి? బొత్తిగా. నేను చెప్పట్లే ఈ మాట, అసలు నేనైతే చెప్పను. నువ్వు ఆదివారం రాకపో, నాకు సంబంధం లేదు. కానీ నిన్ను రక్షించిన దేవుడు చెబుతున్నాడు ఈ మాట. ఏమని తెలుసా? నీకు కృతజ్ఞత ఉంటే ఆదివారం దేవుని సన్నిధిలో ఉంటావు. ఎక్కడుంది ఈ మాట? 6 దినాలు కష్టపడు, 7వ దినం ఎక్కడ ఉండాలి? బుద్ధిగా, జాగ్రత్తగా, మర్యాదగా, పద్ధతికి ఆడకొచ్చేయాలి, దేవుని సన్నిధికి వచ్చేసేయాలి. 6 దినాలు కష్టపడు, 7వ దినం నా యుద్ధకు రమ్మని ప్రభువే నిన్ను పిలిచాడు కనుక పిలిచిన వాడు నమ్మదగిన వాడు. మరి నీవు నమ్మకంగా ఉన్నావా? ఆయన నమ్మదగిన వాడే. మరి మన నమ్మకంగా ఉన్నావా? చాలామంది ఇట్లా దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తారు. చూడండి, ఇక్కడ ఒక మాట ఉంది, పని ఉంది అందుకనే మందిరానికి రాలేదు అనేవాళ్ళు కాదు. చర్చికి వెళ్ళే పని ఉంది అందుకని నేను పనికి రాలేను అని చెప్పే క్రైస్తవులు కావాలి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అంటే చర్చికి రావడం పని కాదా? ప్రార్థన చేయడం పని కాదా? ఏమండి, దేవుని సన్నిధిలో కూర్చోవడం పని కాదా? ఇది ఎంత పనో తెలుసా? మీరు పొలాల్లో పని చేసే దానికంటే ఎక్కువ పని ఇదే. ఓరకను కూర్చోవడం. పని చేసేవాడు ఓరకను ఒక గంట కూర్చోమని చెప్పు, చచ్చిపోతాడు, వండలేడు, తలకే పట్టుకొని పీక్కొంటాడు. ఏంది ఈ కర్మరా బాబు అని. పని చేసేవాడిని తీసుకొచ్చి కూర్చోబెట్టేందని. అంటే ఇది కూడా గొప్ప పనే. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కొంతమంది దాంట్లో భాగంగా ఇంకో పని కూడా చేసేస్తున్నారు, నిద్రపోయే పని. ఏ పని? చెప్పిన పని చేయండి చాలు, చెప్పని పని నీకెందుకు? చెప్పిన పని చేయకుండా చెప్పని పని చేస్తావు ఎందుకు నువ్వు? మనకంత స్పీడ్ ఎక్కువ, తొందర ఎక్కువ, ఆరాటం ఎక్కువ, పోరాటం తక్కువ. బైబిల్ చెబుతుంది పని ఉంది అందుకనే మందిరానికి రాలేదనే వాళ్ళు కాదు, చర్చికి వెళ్ళే పని ఉంది బాబు. ఆదివారం 1000 రూపాయలు ఎత్తా, 1 కోటి రూపాయలు ఎత్తా, మావాడు రాను. ఏం చేస్తావు ఆదివారం? ఏం చెయ్య, చర్చికి వెళ్తాంతే. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఓ అబ్బో, మా గొప్పకి ఎక్కిందే. ఇటువంటి మిడియాల భక్తి అంటాడు ఒక్కొక్కడు, పేట్రిగిపోయింది అంటాడు భక్తి ఒక్కొక్కడు. ఏదని అనుకోని ఇబ్బంది ఏం లేదు. నిన్ను ఆశీర్వదించే దేవుని సన్నిధిలో ఉండడం మనకు దీవెనా. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. చాలా మంది ఆదివారం నిర్లక్ష్యం చేస్తారు. ఒక బంక్ యజమాని, చెన్నైలో జరిగిన సంఘటన, పెట్రోల్ బంక్ యజమాని దేవుని మహిమపరుస్తున్న విధానం ఇది. ఏమిటి బాబు? ఆదివారం దేవుని దినం, ప్రభు దినం కాబట్టి మూసేసాం, క్షమించేయండి. ఈడేవుడురా తలకాయ మార్చిన వాళ్ళు ఉన్నాడు, పెట్రోల్ బంక్ ఎందుకు పెట్టుకున్నాడు? ఆదివారం పూటే కదా ఉద్యోగస్తులు కాస్త సరదాగా పిక్నిక్లకి, పార్కులకి, ఫంక్షన్లు తిరిగేది. అప్పుడే కదా లాభం ఎక్కువ వచ్చేది. ఆదాయం ఎప్పుడు వచ్చేది ఎక్కువ? ఆదివారం పూటే. ఆదివారం పూట ఆదాయం ఎక్కువ. కానీ ఈ మనిషి ఏమన్నాడు? ఇది దేవుని రోజు కనుక పెట్రోల్ బంక్ మూసేసాం. అక్కడ రాశాడు జీసస్ క్రైస్ట్ ఈజ్ ది ఎవ్రీథింగ్ ఫర్ మీ అని రాశాడు బోర్డు. ఈ పెట్రోల్ బంక్ ఉంది చెన్నైలో. భలే ఆశ్చర్యం. ఆదివారం దేవుని సన్నిధికి వెళ్ళాలి కనుక మూసేసాం, మనం క్షమించేయి. నువ్వు పోతే పోయా, పని వాళ్ళు కూడా ఉన్నారుగా, ఎవరికైనా కానీ ఆడెటైనా పో. ఆదివారం హాలిడేయా జాలిడేయా? 10 మందికి హాలిడే అవుతుంది. హాలిడే కాదు, జాలిడే అవుతుంది. హాలిడేయా జాలిడేయా? హాలిడే. పరిశుద్ధ దినం, పరిశుద్ధంగా ఆచరించాలి. పరిశుద్ధ దినం, హాలీ అంటే పరిశుద్ధత. పరిశుద్ధ దినం పరిశుద్ధంగా ఆచరించాలి. దేవుని సన్నిధి విలువ ఎరిగి మనం బ్రతకడం వలన దేవుడు మనల్ని దీవిస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నేను నిన్న రాత్రి ఒక చోట వాక్యం చెప్పడానికి వెళ్ళా. ఓ ముసల్దాన్ తెంపులాంటి ఫోన్లు వస్తున్నాయి. ముసల్దాం వాక్యం బలే అంటుంది, కానీ టూకి రింగ్ అవుతుంది. అసలే అది మొద్దు సెట్ ఫోన్ ఆయే.
చిన్నగా మోగట్లే, ట్రంగ్ ట్రంగ్ అంటే గోల గోల చేస్తుంది అంతే. నా దాకా వచ్చి పడుతుంది, అమ్మా ఏంది ఈ గోల అంటే పక్కా అంటుంది. ఆ కంపెనీలో గుమస్తా అండి, కొంచెం చాలా పనులు ఉంటాయి, అందుకని ఫోన్లు వస్తాయని. ఎంత డోడు అయినా కానీ ఫోన్ని ఫ్లైట్ ఎక్కించేసేయి, విమానం ఎక్కించేసేయి, ఫ్లైట్ మోడ్లో పెట్టేసేయి, సైలెంట్ మోడ్లో పెట్టేసేయి, పక్కన పెట్టేసేయి. ఎందుకో ఆయన అధికారులకి అధికారి, సర్వాధికారి. దేవుడికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. క్వీన్ ఎలిజబెత్ రాణి సామాన్యురాల్లాగా సామాన్యమైన వస్త్రాలు వేసుకుని దేవుని మందిరానికి వచ్చేది, సింపుల్గా నడుచుకుంటా. సైన్యం అధికారులు ఎక్కడో వదిలిపెట్టేది, మీరేడే ఉండండి, మందిరం దాకా రాకండి అని సింపుల్గా వెళ్ళి. ఒకరోజు ఆలస్యం అయిపోయింది, ఆలస్యంగా రాదామి, టైంకి వచ్చేది. ఆలస్యమైంది, కొంచెం హడావుడికి వచ్చి బల్ల జరుగుతుంది. ఓ సామాన్యమైన ఒక విధవరాలు కాడ, పేద విధవరాలు పక్కన కూర్చుంటే ఆమె ఎవరి మనిషి అని చూసి దిగ చూస్తే క్వీన్ ఎలిజబెత్ రాణి. అమ్మో, రాణి గారు వచ్చి నా పక్కన కూర్చుందా, వామో అని చెప్పి వెనక జరుగుతూ ఉంటే టకిమని చేపట్టింది. ఇదికి వెళ్తున్నావు అమ్మా, నీ పక్కన కూర్చోకూడదు. ఎవరు చెప్పారు? మనందరం సమానమే. దేవుడికి స్తోత్రం కలుగునగాక. కుర్చీలు ఎత్తి వస్తాం, సోఫాలు ఎత్తి వస్తాం, లేకపోతే బిస్కెట్లు ఎత్తి వస్తాం, టీ పోతే వస్తాం, ఇవన్నీ చిల్లరేసాలు. మర్యాదకు వచ్చేసే దేవుడి దగ్గరికి. దేవుడికి స్తోత్రం కలుగునగాక. నేనంట కృతజ్ఞత కలిగిన వ్యక్తి దేవుని సన్నిధికి ఎగనామం పెట్టడో, మాకు పంగనామం పెట్టడో. ఎగనామం పెట్టవు దేవునికి, పాస్టర్ గారికి పంగనామం పెట్టవు. ఎందుకు రాలేదమ్మా? రాలేదులేండి. రాలేదుగా అడిగేది, ఎందుకు రాలేదు? రాలేదులే అండి అంటే ప్రశ్నకి ప్రశ్నే సమాధానమా? అసలు మామూలుగా ఉండదు. అసలు మామూలుగా రాస్తాం పరీక్ష, ప్రశ్న ఎత్తే ప్రశ్నే రాస్తాం కింద, మరి నీకు మార్కులు రావు, సున్నాయే. ఎవడెత్తాడు నీకు మార్కులు? సమాధానం కరెక్ట్గా చెప్తేనేగా. దేవుని సన్నిధిలో నమ్మకస్తులుగా ఉండాలి.